చాలా నెలల తర్వాత తెలంగాణలో అడుగుపెడుతున్నటువంటి రాహుల్ గాంధీకి తెలంగాణ సమాజం కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. రాహుల్జీ జర దేకో అంటున్నారు చాలామంది. ఎందుకంటున్నారు, ఏ విషయాల మీద అంటున్నారు మాట్లాడుకునే ముందు ఛానల్ని చూస్తున్నటువంటి చాలామంది కూడా వీడియోలు చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వీడియో అప్లోడ్ కాగానే కొత్త వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఈ వీడియోలు చూడడానికి వీలవుతుంది. అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇవాళ రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నాడు. గతంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు తెలంగాణకు వచ్చి అనేక హామీలు ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ ఈ మధ్యకాలంలో ఎక్కడా కూడా కనిపించలేదు. కానీ ఇవాళ వస్తుంది దేని గురించి అంటే వాళ్ళ పార్టీ కార్యక్రమం గురించి వస్తున్నాడు. హైదరాబాద్లో దిగడమే డైరెక్ట్ అనంతగిరికి పోతాడు అని అనంతగిరిలో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి డైరెక్ట్ అట్నుంచి అటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళిపోతాడట. కానీ గతంలో ఇదే రాహుల్ గాంధీ గారు తెలంగాణలో ఉన్నటువంటి చాలా చోట్ల తిరిగిరు. తెలంగాణలో ఉన్నటువంటి చాలా జిల్లాలలోకి వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేము ఏం చేయబోతున్నాము అనేటువంటి దాన్ని చాలా బహిరంగ సభల వేదికల మీద చెప్పిరు. మామూలుగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి నాయకులు చెప్పేదానికంటే కూడా వాళ్ళ హైకమాండ్లో ఉన్నటువంటి అగ్రనాయకులు సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు చెప్తే కొంత తెలంగాణ సమాజం ఏమనుకుంటుంది అంటే, అరే చాలా పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా, ఇంత పెద్దోళ్ళు వాళ్ళు చెప్పినటువంటి హామీ విషయంలో వెనక్కి పోతారా, ఇంత పెద్దోళ్ళు మాటలు ఇచ్చి తప్పుతారా, ఇట్లా అనుకుంటారు. అట్లనే అనుకున్నారు ఆ రోజు కూడా. తెలంగాణ పల్లెల్లో ఉన్నటువంటి జనం అంతా కూడా రాహుల్ గాంధీ మాట్లాడినప్పుడు నాది గ్యారంటీ అని చెప్పినప్పుడు తెలంగాణ సమాజం అంతా నమ్మింది. ఎందుకంటే రాహుల్ గాంధీ లాంటి పెద్ద నాయకుడు చెప్తున్నాడు అంటే ఆయన ఇచ్చినటువంటి మాట నుంచి వెనక్కి పోడేమో అని ఆ రోజు తెలంగాణ అనుకుంది. కానీ చాలా హామీలను వాళ్ళు తెలంగాణ రాష్ట్రంకి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వచ్చి చెప్పిరు. రాహుల్ గాంధీ గారైతే ఒక్క అడుగు ముందుకేసి నిరుద్యోగుల దగ్గరికి పోయి అశోక్ నగర్కి పోయి అశోక్ నగర్లో నిరుద్యోగుల మధ్యలో కూర్చొని ఛాయ్ తాగిండు, వాళ్ళకి హామీలు ఇచ్చిండు. భుజాల మీద చేతులేసి ఛాయలు తాగి ఆ రోజు చెప్పినటువంటి మాటల్ని రాహుల్ గాంధీ గారు చాలా కన్వీనియంట్గా మర్చిపోయినట్టున్నారు. ఆ రోజు నిరుద్యోగులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మేము అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ఇస్తాం, నిరుద్యోగులందరికీ కూడా ఇది చేస్తాం అది చేస్తాము అని నోటికి ఎంత వస్తుంది హామీలు ఇచ్చారు. కానీ ఆయన 2-3 సందర్భాలలో తెలంగాణకు వచ్చిండు కానీ కనీసం అశోక్ నగర్ దిక్కు కాదు కదా, నిరుద్యోగుల దిక్కు కావచ్చు, అశోక్ నగర్ దిక్కు కనీసం చూసే ప్రయత్నం కూడా చేయలేదు. ఎన్నికలప్పుడు ఓట్లు వేయించుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఏ నిరుద్యోగుల దగ్గరికి అయితే పోయిండో ఆ నిరుద్యోగుల్ని లాఠీ దెబ్బలు కొట్టినా, వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసినా ఏ సందర్భంలో కూడా రాహుల్ గాంధీ కనీసం ఒక్క మాట మాట్లాడలేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వాళ్లకు ఆ రోజు నేను వచ్చి మాట ఇచ్చినా కదా, మీరు కనీసం దాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చెయ్యండి అనేటువంటి మాట కూడా ఏ ఒక్క రోజా చెప్పిన పాపాన బోలే. ఇవాళ వస్తుంది కూడా తెలంగాణకి దేనికంటే వాళ్ళ పార్టీ పని మీద. అంటే పార్టీ అధికారంలోకి రావడానికో లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి పనుల కోసం ఆయన తెలంగాణకి చాలా సందర్భాలలో వస్తున్నాడు. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీల గురించి మాట్లాడేందుకు మాత్రం ఇష్టపడతలేదు. ఎందుకు అనేది ఇప్పుడు తెలంగాణ సమాజం అడుగుతున్నటువంటి ప్రశ్నలు. జర తెలంగాణకి వస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చి విద్యార్థుల పరిస్థితి ఏందో జర దేకో అని అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు అడుగుతున్నారు. అట్లనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల సమస్యలను కూడా జర వచ్చి చూసిపో అని అడుగుతున్నారు. రైతులు పడుతున్నటువంటి తిప్పలు యూరియా కోసం కావచ్చు, రైతు భరోసా గురించి కావచ్చు, రైతులు పడుతున్నటువంటి తిప్పల్ని వచ్చి చూసిపోర్రి అంటున్నారు. మీరే కదా హామీలు ఇచ్చిర్రు ఆ రోజు, రైతులకు సంబంధించినటువంటి చాలా హామీలను ఇచ్చిర్రు కదా, మరి రైతులకు సంబంధించి ఇచ్చిన హామీలు నేను స్వయంగా వచ్చి ఇచ్చినా కదా, వాటి అమలు ఎక్కడ రాకొచ్చింది అని అడిగితే మంచిగా ఉంటుండే. 42% రిజర్వేషన్లకి సంబంధించి కామారెడ్డిలో చాలా పెద్ద డిక్లరేషన్ ఇచ్చిర్రు కదా మీరు, దాని సంగతి ఎక్కడ రాకొచ్చింది అనేది ఒకసారి తెలంగాణకు వస్తున్నారు కదా మీరు జర చూసిపోర్రి అని అడుగుతున్నారు. 6 గ్యారంటీలు 100 రోజులల్లా 6 గ్యారంటీలు అమలు చేస్తాము అని చెప్పిర్రు. 6 గ్యారంటీల సంగతి ఏంది? 6 గ్యారంటీలు అమలైనయా? 100 రోజులలో ఇస్తామని కాంగ్రెస్ నమ్మబలికి ఓట్లు వేయించుకున్నారు కదా, 100 రోజులు కాదు 700-800 రోజులు అయిపోవడానికి వచ్చింది. అయినా 100 రోజులలో చేస్తాము అన్నటువంటి దాని పరిస్థితి ఏంది అనేది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడుగుతున్నారా? కనీసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల దగ్గరకు వచ్చి మా ప్రభుత్వ పాలన ఎట్లా ఉంది అనేది ఒక్కసారి అడిగిపోర్రి, ఒక్కసారి వచ్చి చూసిపోరి ఊర్లలోకి వచ్చి. 420 హామీల మాటేంది, నిలబెట్టుకుందా హామీలను అనే విషయంలో మీరు వచ్చి ఒక్కసారి తెలంగాణకు వచ్చి చూసిపోర్రి అనేది తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు అడుగుతున్నారు. అశోక్ నగర్కి వచ్చి ఛాయ్ దాగిపోయి నిరుద్యోగులకి
చాలా విషయాలు చెప్పి ఓట్లు వేయించుకున్నటువంటి వాళ్ళు ఇవాళ అశోక్ నగర్ దిక్కు చూసేందుకు కూడా ఎందుకు జంకుతున్నారు అనేది అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఆ రోజు మా దగ్గరికి వచ్చిర్రు కదా ఓట్లు అడగడానికి, మరి ఇవాళ మాకు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి అని మమ్మల్ని అడిగేందుకు మా దగ్గరికి వస్తున్నారా, ఎందుకు రావట్లేదు అనేది అశోక్ నగర్లో ఉన్న నిరుద్యోగులు రాహుల్ గాంధీని అడుగుతున్నటువంటి ప్రశ్నలు. ఇంకా చాలా విషయాల మీద 6 గ్యారంటీలు, 420 హామీలు కావచ్చు. గతంలో చాలా సందర్భాలలో ఇప్పుడు ఇంకో విషయాన్ని కూడా చాలామంది గుర్తు చేసుకుంటున్నారు. రోహిత్ వేములకి సంబంధించిన విషయంలో గతంలో తెలంగాణకు వచ్చి తెలంగాణ రాష్ట్రంకి వచ్చి మాట్లాడిపోయినటువంటి రాహుల్ గాంధీ గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కుమ్మర మల్లన్న జాతరలో జరిగినటువంటి దాన్ని చాలామంది కంపేర్ చేసి మాట్లాడుతున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కనీసం ఒక చిన్న పాపకి సంబంధించినటువంటి అన్యాయం పైన కూడా రాహుల్ గాంధీ ప్రశ్నించేందుకు ఇష్టపడట్లేదు అనేది చాలామంది తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు మాట్లాడుకుంటున్నటువంటి మాట. ఓ దిక్కు గతంలో హైడ్రాకి సంబంధించింది కావచ్చు, ఇప్పుడు మూసి పేరుతో జరుగుతున్నటువంటి విధ్వంసం కావచ్చు, మిగతా రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి వాటి మీద ఇమీడియట్గా స్పందించేటువంటి రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంకి వస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి విధ్వంసం మీద ఎందుకు మాట్లాడడం లేదు అనేది తెలంగాణలో ఉన్నటువంటి జనాలు అడుగుతున్నటువంటి ప్రశ్న. తెలంగాణకు వస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు కేవలం మీ పార్టీకి సంబంధించినటువంటి పనుల మీద కాకుండా తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలేంటి, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకొని పొండి. కానీ కేవలం పార్టీ ప్రోగ్రాంలకి మాత్రమే వచ్చి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మీ ప్రభుత్వం గాలికి వదిలేసినా కూడా మీరు ఏమీ చేయకుండా సప్పుడు చేయకుండా ఉంటాము అంటే ఖచ్చితంగా ప్రజలు మాకు అవకాశం వచ్చినప్పుడు మేము ఏం చేయాలో చేసి చూపిస్తాము అనేది వాళ్ళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు అంటున్నారు. ఉద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, హైదరాబాద్లో కూల్చివేతలకు గురవుతున్నటువంటి చాలామంది ఇండ్లు కోల్పోతున్నటువంటి వాళ్ళు కావచ్చు, అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న, రాహుల్ గాంధీ గారు మీరు మీ పార్టీ కార్యక్రమాలకి మాత్రమే రావడం కాదు, మీ ప్రభుత్వ పాలన ఎట్లా ఉంది, తెలంగాణలో ప్రజా పాలన ఎట్లా ఉంది అనేది మమ్మల్ని అడిగితే తెలుస్తుంది, జర మాది కూడా ఒకసారి వచ్చిపోర్రి అని అడుగుతున్నారు.